హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చీరాల్లో పెళ్ళి ఉంటే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక పొద్దున్నే వంటలు అయితే చేస్తుర్రు. ఈరోజైతే పతానం, రేపైతే పెళ్ళి. ఇదిగోండి మామిడాకు కట్టడానికి అన్నీ రెడీ చేస్తుర్రు. సాప కింద ముగ్గేసి సాపేస్తుర్రు, ముగ్గు పైన సాపేస్తుర్రు. చూడండి ఎలా ఉంది పెళ్ళి, ఎలా చేసినామో. ఇదిగోండి చాకలాయన అయితే దూరణ పక్క మీద పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేస్తుండ్రు. అందరికైతే బొట్టు పెట్టారు. పెళ్ళి పతానం అయితే ఎంత బాగా జరిగిందో. నేనైతే అలసిపోయినా, చాలా అలసిపోయినా. వాళ్ళన్నిటికీ మమ్మల్ని ఉండాలి అని అసలుకి బాగా ఉన్నారు. ఒట్టొప్ప చెప్పడానికి దేవుళ్ళ కాడికి ఆడికి నేనైతే బాగా విన్నాను. నన్నైతే బాగా దగ్గర నుండి పిలిచి తీసుకొని వెళ్ళారు. నువ్వు రావాలి అని. ఏదో పారాన్ని పెడుతుంది వాళ్ళకి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. చీరల్లో మా ఇంటి పక్కనే వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళు ఇంతవరకు పెళ్ళిళ్ళు చేయలేదు, ఫంక్షన్స్ చేయలేదు. ఫస్ట్ పెళ్ళి వాళ్ళ ఇంట్లో అయినా, ఫంక్షన్ ఏదైనా ఫస్ట్ టైం వాటికి వాళ్ళకి అంతా తెలియలేదు. పెళ్ళి అయితే మస్తు చేసిర్రు, పతానం కూడా మస్తు చేసిర్రు. మంచిగా అయింది అంతా. మా ఆయన అయితే అన్ని దగ్గరుండి చూసుకుండు మంచిగా చాలా వరకు. ఇంకా వాళ్ళ నాన్న, అమ్మ. వీళ్ళైతే వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని కూడా ఉంది, వస్తుంది వెనక. ఆడుందరు కనపడట్లేదు. అగో కనిపిస్తుంది చూడండి, వస్తుంది. మాకైతే ఆశ్చర్యమైంది మావేం చూసి అట్లా బొట్టు పెడుతుంటే. వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ అక్షంతలు తీసుకొని ఆశీర్వదిస్తారు. మేమైతే మంచిగా అసలుకి పెళ్ళి పనులు అయితే బాగా చేసిన వాళ్ళు మాకు బాగా ఒప్పచెప్పారు. కొన్ని పనులు మంగళ స్థానాలు చేపించడానికి, పెళ్లి పిల్లని చేయడానికి చేస్తుర్రు. ఇదిగోండి నేను వాడు కూడా అత్యంతలు వేస్తూ ఉంటుంది. ఆకాశం దిగి వచ్చి మబ్బులకు వేయాలి మన పల్లిని, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళడు. ఇప్పుడైతే చూడండి నలుగు అక్కకు పెట్టేది పోయి వాళ్ళే పూసుకుంటారు. బాగా చాలా వీడియో ఉంది కానీ నేను అంతా పెట్టలేదు, తీయలేదు కూడా నేను అంతా. ఎందుకంటే నాకు పని సరిపోయింది. అంతా నేను వీడియో తీయలేదు. అక్కడక్కడ తీసిందే పెట్టిన. నేను వచ్చిన ఇక్కడ నేను నాకు బాగా చూసి నాకు ఎక్కువ అక్కల వరకు ఉన్నారు ఇందులో. నేను అసలు ఎవరు దిగలేదు కూడా. ఎవరిది అక్క చూసిన అంతే. చాలా బాగా అయింది. నా స్కిన్ అయితే అంతా బ్లాక్ అయిపోయింది అసలుకి పనుల వల్ల.
ఇక మంగళారతి అయితే పాడిను. లాస్ట్కి మంగళారతి అయితే పాడిచ్చారు. హల్దీ ఫంక్షన్ అయితే పెట్టుకోలేదు. హల్దీ ఫంక్షన్ అయితే పెట్టుకోలేదు. ఇక మామూలుగా అయితే చేసారు. వీళ్ళైతే మా ఊరు పెద్దవాళ్ళు మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. ఖాళీ లేకపోతే కూర్చుర్రు అందరూ. ఇక నేనైతే లంచ్ చేస్తున్నా. అందరు లంచ్ వీడియో తీయడానికి కూడా నాకు వీలు లేదు. ఓన్లీ నాది నా బిడ్డలు తీసిన. సాయంత్రం వాళ్ళ పిల్లలు తీసుకోవడానికి వచ్చారు. మా సార్ అయితే ఇప్పటి నుంచి ఆ పెళ్ళి రేపు అయిపోద్ది అన్న దాకా కూడా వాళ్ళ ఇంట్లోనే అన్ని మంచి చెడ్డలు తీసుకోవాల్సిందా తీసుకోవాలని చెప్పారు. వాళ్ళైతే మాకు గొప్ప చెప్పారు పనులు. ఇక పీటలు మెట్టెలు వడ్లోలు ఇంటి దగ్గర ఉంటే తీసుకురావడానికి వెళ్ళాలి. నేను అసలైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. అందుకే నేను ఇది వీడియో తీసిన. ఇక వడ్లోలు ఇంటి దగ్గర పీటలు మెట్టెలు పెట్టి వస్తారు ముందుగానే వెళ్ళి. తర్వాత ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొని వస్తాం పీటలను మెట్టెలు. ఇక వడ్ల అయితే ఇలా చేస్తుండు చూడండి. దాన్ని మంచిగా బొట్టు కుంకుమ పెట్టి కుడకలు తీసుకువెళ్ళాలి. ప్లస్ కంకణాలు కడతాడు పీటలకి. మేనమామ వరుస అయిన వాళ్ళు మేనమామ ఎత్తుకొని వెళ్ళాలంట పీటలు. ఇక వాళ్ళు మేనమామ ఎత్తుకెళ్ళాలంట. మేనమామ ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ పీటలు కనపడకుండా టవల్ కప్పుకొని తీసుకెళ్ళాలంట. ఎవరికి కనపడొద్దంట. ఇంకా మేనమామ భార్య పేర్లు చెప్పాలంట, భర్త పేరు చెప్పాలంట. భర్త పేరు ఆమె పేరు చెప్పాలంట. ఇక ఇక్కడనైతే అయిపోతుంది పతానం. వీడియో అంతైతే నేను పెట్టలేదు, తీయలేదు. ఇక అక్కడక్కడ పెట్టిన చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. ఏదో మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఇదైతే పెళ్ళి మండపం. ఇక మా అక్షర ఇక్కడైతే తలంబరాలు కలుపుతున్నారు. తలంబరాలు పోసుకోవడానికి. ఇక ఇక్కడనైతే కన్యాదానం చేస్తున్నారు. ఫుల్గా అయితే తీయలేదు వీడియో, తిట్టుకోకండి. ఇక మా సారు నేనైతే పెళ్ళి అయిపోయిందాక అక్కడనే ఉన్నాం. టయానికి మా సార్ అయితే 11 గంటలకు పెళ్ళి ఉంది. 11 గంటలకి కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టించిండు అయ్యగారికి చెప్పి. ఫస్ట్ ఇక జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతనే ఇక అన్నీ చేసిర్రు. ఇక్కడైతే తాళి కడుతుండు అన్నయ్య. చూడండి అన్నయ్యకి అయితే మస్తు పోసిర్రు. అక్షంతలు వేసిండు మా సారు. నేను ఆ గిన్నె తీసి కట్ చేసి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మేమే తెచ్చినాము గిఫ్ట్ వాళ్ళకి. ఇక నేనైతే ఇట్లా తయారైనా. మా సారు, మా అమ్మ, మా ముస్లి కూడా వచ్చింది కానీ మా ముస్లి ఫోటో దిగలే. లాస్ట్ నేనైతే మంగళారతి పాడినా.